హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అంజని తమిళ సిటీ ఛానల్. లంచ్లోకి అయితే మునక్కాడ సాంబార్ ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కందిపప్పుతో పాటు రెడ్ కందిపప్పు కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఏదో పప్పులోకైనా, పప్పుచారులోకైనా, సాంబార్లోకైనా ఏదైనా సరే కందిపప్పుతో పాటు రెడ్ కందిపప్పు కూడా యాడ్ చేస్తే టేస్ట్ రెట్టింపు అవుతుందండి. నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వీడియో నచ్చితే కూడా లైక్ అనేది చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ కూడా వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ నేను మునక్కాడ సాంబార్ కాబట్టి మునక్కాయలు అనేవి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. రిమైనింగ్ వెజిటబుల్స్ ఏమీ వేయట్లేదు. అండ్ పోపులో ఇంగువ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే సాంబార్ టేస్ట్ బాగుంటుంది. తర్వాత చింతపండు పులుసు అండ్ కారం, తర్వాత సాంబార్ పొడి కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఆ పోపు దినుసులు అన్నీ కూడా సాంబార్లో కలిపేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర చింపుకుంటే అయిపోతుంది. ఇక్కడ నేనైతే చికెన్ పకోడా వేసానండి. సాంబార్లోకి చికెన్ పకోడీ బాగుంటుంది కదండి.